స్వప్న ఓ క్షణం ఆగింది. ఏమిటో చెప్పమ్మా. అమ్మమ్మ, మాకంతా పిక్నిక్కి వెళ్ళాలనుందమ్మమ్మా. ఈ వర్షాకాలంలో పిక్నిక్ ఏమిటే చిత్రంగా. అవునమ్మమ్మా, ఇప్పుడే పల్లెటూళ్ళు బావుంటాయి. మెట్టపైర్లు బాగా ఉంటాయి. మాగాళ్ళు పెరుగుతూ ఉంటాయి. కాలువలు బోదులు అన్నీ నిండుగా ఉంటాయి. పైరు ఉన్నప్పుడే పిక్నిక్ అమ్మమ్మా. వర్షం వస్తే అంతా తలకిందులై ఖరాబైపోతుంది. తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుంది నీకు. ఇప్పుడు వద్దులేమ్మా, వర్షాకాలం వెళ్ళని. అమ్మమ్మ, గునిసింది స్వప్న. ఏమ్మా, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వు. మా ఫ్రెండ్స్ అంతా తయారయ్యారు. అంతా ఆడపిల్లలమే. ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చేస్తాం, లేదా మరుసటి రోజే. అంతే. రేపు ఎల్లుండి వర్షాలొచ్చే సూచనలు వాతావరణం చెప్పలేదు. ఏకాంతంలోనూ వాయుగుండాలు పుట్టలేదు. ఇంకెక్కడి వర్షం అమ్మమ్మ? నవ్వింది అమ్మమ్మగారు. ఒట్టి పట్టుదల, దొంగపిల్ల. అన్నీ మీ తాతయ్య బుద్ధులే. ఆయనకి అంతే. అనుకున్నది సాధించేదాకా నిద్రపోయేవారు కాదు. తాతయ్య గుర్తుకొస్తున్నాడన్నమాట. పిచ్చిపిల్ల. ఈ 30 ఏళ్లలో ఆయన్ని నేను మర్చిపోయిందెప్పుడే. కళ్ళు తుడుచుకుంది ఆమె. అమ్మమ్మ, ఏ ఊరికమ్మా? మన ఊరికే. మన ఊరికా? ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మమ్మ, అవును, మన ఊరికే. మన ఊరెళ్ళి మన పొలం, తోటలు, దొడ్లు, బంగళా అన్నీ చూసి రావాలి. ముఖ్యంగా ఎలమావి తోట చూడాలి. నువ్వు చెప్పేదానివి కదా, తోటలో మాధవీలత ఉన్నాయని, అవి తాతయ్య గారు నాటారని, మీ దాంపత్యానికి చిహ్నమని భావోద్రేకంతో చెప్పుకుంటూ వెళుతుంది స్వప్న. ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి అమ్మమ్మగారికి. ఆమె ముఖం అలౌకికానందంతో వెలిగిపోతుంది. మరి వెళ్ళి రామా అమ్మమ్మ. ఉలిక్కిపడింది ఆమె. స్వప్న, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీ పెళ్ళయ్యి నీవు నీ భర్త ఇద్దరూ వెళ్ళేదాకా నువ్వు వెళ్ళకూడదు. అక్కడ మన ఇలవేలుపు మందరేశ్వర స్వామిని మీరిద్దరూ జంటగా దర్శించాలి. అంతే, కఠినంగా అంది కృష్ణవేణమ్మగారు. స్వప్న ముఖం చిన్నబోయింది. ముఖం అంటూ తిప్పుకుని చాలా నిష్ఠూరంగా, అవునులే, నేను నా ఫ్రెండ్స్ ముందు ఫెయిల్ అయినా నీకేం పర్వాలేదు. ఫూల్ అయినా సంతోషం. అంతగా లేకపోయినా నీకు పర్లేదు. నేడో రేపో పెళ్ళి అయ్యి అంతా అత్తారింటికి వెళ్ళేవాళ్లే. ఏదో తమాషాగా ఒకే ఒక్కరోజు అలా కారులో వెళ్ళి చూసి తిరిగొస్తామన్నా నీకు గిట్టటం లేదు. అమ్మమ్మ, నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నీ మాట మీరానా? ఈ ఒక్కసారైనా కోరిక తీర్చవు? దీనంగా అడిగింది స్వప్న. లేయండికి కరిగే మంచల్లే అమ్మమ్మగారి పట్టుదల సడలిపోసాగింది. ముందుగానే నీ కష్టం లేదని తెలిస్తే ఈ ప్రపోజల్కి అంగీకరించేదాన్నే కాదు. ఏదో మన ఊరు, మన తోట అని వాళ్ళు అడిగితే గొప్పగా సరేనన్నాను. నాకేం తెలుసు నువ్వు ఊహు అంటావని. స్వప్న, అమ్మమ్మ ప్లీజ్. సరేనమ్మా, వెళ్ళిరా. నేను నిన్నెందుకు వద్దన్నానో నీకిప్పుడు తెలియదు. తిరిగొచ్చి తెలియచెబుతాను. అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలి. అమ్మమ్మగారు అంగీకరించేసరికి స్వప్న ఆనందానికి హద్దులేకపోయింది. విచారమంతా మరచిపోయి ఆనందంతో పొంగిపోయింది. అమ్మమ్మగారి మెడ వాటేసుకుంది. ఓఎస్, 1 కాదు 100 తీసుకో అంది. నువ్వు అక్కడ ఎవరింటికి వెళ్ళకూడదు. మన పొలాలు చూసి, తోట చూసి ఆ రాత్రి మన తోటలోని బంగళాలోకి వచ్చేయాలి. అంతే. సరే, ప్రామిస్. ప్రామిస్ అమ్మమ్మ. ఫోన్ చేసి వస్తాను. పరిగెత్తింది స్వప్న. అలాగే చూస్తుండిపోయింది అమ్మమ్మగారు. స్వప్న స్నేహితురాండ్రూ కలిసి పిక్నిక్కి వెళ్లారు. స్వప్న వెళ్ళాక అమ్మమ్మగారు ఆలోచనలో పడతారు. ఆమెకి స్వప్న గురించే ఆలోచనలు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళాక ఎవరేం చెబుతారో, దాని మనసు మార్చేస్తారేమో, తన గురించి కానివన్నీ చెబుతారేమో. ఆ సుందరి అసాధ్యురాలు. ఎవరేం చేయబోయినా ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంత జాన కాకపోతే శివకాముడిని తన కాలికి కట్టేసుకుంటుంది. వాడు దానికి బానిసైపోయాడు. ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. పిల్లల్ని అనాథల్ని చేసిపోయాడు. అయినా ఆస్తంతా హరించుకుపోయి బ్రతకటానికి అతి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో కూడా దాని టెక్కు తగ్గినట్టు లేదు. తన మనవరాలి మనసుని మార్చేస్తుందేమో. అలా జరగదు. జరిగేందుకు వీల్లేదు కూడా. స్వప్న తన మాట జవదాటదు. ఎక్కడికి వెళ్ళదు. ఎవరినీ కలవదు. ఆ ఆలోచన వచ్చాక ఆమె మనసు కొద్దిగా శాంతించింది. అంతలో ఆమె ఆలోచనలని భంగం చేస్తూ ఫోన్ మోగింది. చూస్తున్న పేపర్ పక్కన పెట్టేసి ఫోన్ అందుకుని హలో అంది. నమస్కారం అమ్మమ్మగారు. స్వప్న అమ్మమ్మగారు అని పిలవటం మన అందరికీ ఆమె అమ్మమ్మగారే అయ్యింది. ఫోన్ చేసింది వాళ్ళ లాయర్ విశ్వేశ్వర గారు. హలో విసు, ఏమిటి విశేషాలు? అమ్మమ్మగారు కులాసాగా ఉంటే
కులాసాగా చెబుతారు. చికాగ్గా ఉంటే చిర్రుబుర్రులాడతారు. దాదాపు తన మనవడి వయసు. అతనంటే ఆమెకి ప్రేమ, గౌరవమట కూడాను. అమ్మమ్మగారు, మీరు పంపించిన కుర్రాడు చాకండి. భలే కుర్రాడు. ఎక్కడ పట్టారు? ఆమె గర్వంగా తలూపింది. వెంటనే గంభీరంగా మారిపోయింది. విశ్వేశ్వరం, రవి పర్వాలేదు. స్వయంగా మేనేజ్ చేసే శక్తి ఉందా? కుతూహలంగా ఆమె ప్రశ్నించేసరికి అమ్మమ్మగారు, రవి జెం. అతన్ని పిఎన్ని చేసి నా దేశ సమస్యలన్నీ క్షణంలో సాల్వ్ చేయగలం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పర్వాలేదు. యు కెన్ రియల్ హిమ్. ఏ పని అప్పచెప్పినా సమర్థవంతంగా చేయగలడు అన్నాడు. థ్యాంక్స్, క్లుప్తంగా టీవీగా అంది అమ్మమ్మగారు. అవతల ఫోన్ పెట్టేశాడు విశ్వేశ్వరం. కృష్ణవేణమ్మగారు మనసు మళ్ళీ రవిపైకి వెళ్ళింది. వెంకట్రామయ్య నమ్మదగిన వ్యక్తి కాడు. విధి లేక ఎవరినో నమ్మి వాళ్ళకి ఈ ఆస్తిని తినే అవకాశం ఇచ్చేందుకంటే తమ వంశంకు దగ్గర బంధువు అయిన ఇతను అంతో ఇంతో తిన్నా పర్వాలేదని చేరతీసింది. అకౌంట్స్లో స్వాహా చేసేందుకు వీల్లేదు. ఓచార్లు సంపాదించే చోట మాత్రమే ఏదో తింటున్నట్టుగా ఉంది. అతను ముసలాడు కాబోతున్నాడు. తనకి వయసు వచ్చేసింది. తను రాక్షసి. మనసుని రాయి చేసుకుని శరీరాన్ని రాయి చేసుకుంది. అందుకే 70 ఏళ్ల వయసులోనూ రాయిలా ఉంది. అప్పుడప్పుడు అలసటగా అనిపిస్తున్నా తన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఈ ఆరోగ్యం ఇలాగే ఎన్నేళ్ళు ఉంటుంది? తనకేదైనా జరిగి హఠాత్తుగా పోతే స్వప్న ఏమవుతుంది? దూరంగా వెళ్ళిన వారంతా దగ్గరికి రావాలని చూస్తారు. అవకాశం దొరికితే వచ్చేస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం, ఈ భవనం అంతా రాక్షసుల పాలవుతుంది. స్వప్న ఏకాకి అయిపోతుంది. అలా జరిగేందుకేనా తనింత చేసింది? తల్లిని తండ్రిని కాదని తనే తల్లి తండ్రి అయిపోయి ఆమెకేనాడు తల్లి తండ్రి అనే ఊహే రాకుండా చేసి పెంచింది. ఒక్క విషయంలోనైనా అసంతృప్తి కలగకుండా పెంచింది. అలాంటి స్వప్నని, ఇంతటి సంపదని ఓ యోగ్యుడి చేతిలో పెట్టి తను కళ్ళు మూసిన తన జీవిత లక్ష్యం నెరవేరినట్టే. లేదంటే అందరికీ దూరమై అందరినీ దూరం చేసుకుని ఇలా విదుర జీవితం గడిపినందుకు ఫలితమేముంది? రవి గురించి విశ్వేశ్వరం ఇచ్చిన అంచనా సరైందే. తప్పు కాదు. తను గమనిస్తూనే ఉంది. పర్వాలేదు. కుర్రవాడు బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, యోగ్యుడు, చాకచక్యం ఉంది. అతని చేతిలో ఈ ఆస్తి పెరుగుతుందే తప్ప తరగదు. బాగా మేనేజ్ చేయగలడు. మెల్లిమెల్లిగా వెంకట్రామయ్యకి స్వస్తి చెప్పి అతని స్థానంలో రవిని ఉంచేయాలి. ఓ నిర్ణయానికి రాగానే ఆమె మనసు నెమ్మదించింది. శాంతంగా సుఖంగా మంచంపై వాలిపోయింది. పెళ్లివారి గుంపులా, కన్నెపడుచు కోకిల రావంలా బిలబిలా దిగారు అంతా కారులోంచి. డ్రైవరు మణి తనకి తోడుగా మరో డ్రైవరును తెచ్చుకున్నాడు. అందరూ తోట ముందు దిగారు. అది చాలా పెద్ద తోట. చుట్టూరా కాంపౌండ్ పైన తీగ కంచె, గోడకి మధ్యగా పెద్ద గేటు, గేటుపై ఆర్చి జామి మల్లెల తీగె, మధ్యన ఎలక్ట్రిక్ బల్బులు అలంకరించిన అందమైన నగిష్ అక్షరాలు. ఎలమామి తోట. ఊటీలోలా చల్లబరిచే ఎత్తైన మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా అందాన్నిచ్చే అశోకాలు, రకరకాల చెట్లు కంచె చుట్టూతా అన్ని కొబ్బరి చెట్లే. గేటు దాటి అంతా అడుగుపెట్టారు. తోటంతా శుభ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు చెత్త చెదారం ఎత్తేసి శ్రద్ధ ఉన్న మనిషి తోటమాలి. అందరూ తోటకి ఓ చివరి ఉన్న బంగళా దగ్గర వెళ్లారు. అది చాలా రోజుల నాడు కట్టించిన చాలా అధునాతనంగా ఉంది. దానికి దగ్గరలోనే బావి, పంపు సెట్లు ఉన్నాయి. అలాంటి బావులు తోటల్లో 4 ఉన్నాయి. భలే సినిమా సెట్టింగ్లా ఉంది. బాపు లాంటి డైరెక్టరు చూస్తే ఇందులో సినిమా తీసేస్తారు అంది కిరణ్. నేను హీరోయిన్ చేసి వెంటనే అందుకుంది గీత. ఆ గీత మాకు లేదులే వెంటనే బాణం వదిలింది సౌందర్య. మరెవరికుందంటావు అడిగింది వినయ. నీలాగా వినయం వందన ఉన్న అమ్మాయికే ఛాన్సు. కిరణ్, బాపుగారి దృష్టి నీలాంటి పెద్ద పెద్ద కళ్ళున్న అమ్మాయిల మీదే పడుతుంది. ఏంటర్రా గోలా విసుక్కుంది స్వప్న. ఈ మహారాణి తనని వదిలేశారేమోనని దిగులుగా ఉంది. ఫక్కుమన్నారంత గీత మాటలకి. అయితే స్వప్న ఉడుక్కోలేదు. తోటమాలిని కేకేసింది. అయితే అప్పటికే అమ్మాయి గారి రాక తెలుసుకున్న మాలి శివయ్య పరుగు పరుగున వచ్చాడు. ఇదిగో శివయ్య, మేము ఈ రోజంతా ఇక్కడే ఉంటాం. అవసరమైతే రాత్రి ఉండి ఉదయం వెళతాం. బంగళ శుభ్రం చేయించి ఆ డైనింగ్ రూమ్లో మేము తెచ్చుకున్న సామాను సర్దించు. వినయంగా చేతులు కట్టుకుని, పొద్దుగాలే నా బిడ్డ బంగళా అంతా శుభ్రం చేసిందమ్మా. పెద్దమ్మగారు మీ రాక ముందే రాత్రి ఫోన్ కొట్టారు గదా. మాలచ్చిని దగ్గరుండి అంతా సరిచేయించింది. ఇదిగో
క్షణంలో మీ సామానంతా సర్దేస్తాను అన్నాడు శివయ్య. అన్న వెంటనే సామాను ఒక్కొక్కటి లోపలికి చేరవేయసాగాడు. అందరూ గలగలా తిరిగి గది గది పరీక్షించి మేడపైకి ఎక్కారు. పైన 2 గదులు మాత్రం వేశారంతే. మిగతా అంతా బంగారు బయలు శుభ్రంగా సిమెంటుతో దిమ్మెన చేశారు. చుట్టూ ఎటు చూసినా తోటలు, పచ్చని చెట్లు, చల్లని గాలి. హాయ్ హాయ్, వస్తే హనీమూన్కి ఇలాంటి చోటికి రావాలి అంది ముఖమంతా ఆనందం నింపుకున్న గీత. ఆ అమ్మాయి అంతే, సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఆపుకోలేదు. వస్తే గీత, నీకెప్పుడు పెండ్లి రందే, నీ పెళ్ళయ్యాక హనీమూన్కి ఇక్కడికి పంపే ఏర్పాటు చూస్తుందిలే స్వప్న. ఏం స్వప్న, కాదంటావా అంది సౌందర్య. నవ్వింది స్వప్న. ఇదో సౌందర్, ఇక పెళ్లి కబుర్లో కట్టి పెట్టండి, కమ్మగా పాటలు పాడండి, రికార్డ్ చేస్తాను అంది విజయ. అమ్మో పాటలే, విశాలమైన కళ్ళని మరింత పెద్దవి చేస్తూ అంది గీత. టక్కున స్నాప్ చేసింది కిరణ్. థ్యాంక్స్, మంచి ఫోజిచ్చావు అంది వినయ. వ్యానిటీ బ్యాగ్ నుంచి తీసింది షీలా. ఓఎస్, నాది సర్వింగ్ డిపార్ట్మెంట్, మీరు పేకాడుతూ ఉండండి, అందరికీ టిఫిన్ సప్లై చేయిస్తాను కిందికి దిగి వెళ్ళింది వినయ. అందరూ పేకలో కబుర్లలో పడిపోయారు. టేప్ రికార్డర్ హిందీ ఇంగ్లీషు సినిమా పాటల్ని పాడేస్తుంది. ఉత్సాహం మూర్తిభవించినట్టున్న ఆనందలహరి వీచికల్లా ఉన్నారంతా. గేటు ముందు నుంచున్నాడు నరసింహం. అతని గుడ్డలు మాశాయి, ముఖం పీక్కుపోయింది, గడ్డం మాసింది. దిగులుగా భయం భయంగా ఉన్నాడు. కోబి అందర్ నై జాసక్తా, గూర్ఖా అతన్ని చూస్తూనే అనేశాడు. ముందుగా లోపలికి వెళ్లేందుకే భయపడుతున్న అతను గూర్ఖా మాటలకి మరీ భయపడి అక్కడే ఆగాడు. సాయంకాలం దాదాపు 5 గంటలు అయి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంలో మబ్బులు లేవు. సూర్యుడు కూడా చల్లబడే ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు నరసింహం. ఎవరైనా రాకపోతారా, తన రాక లోపలికి తెలియపరచకపోతారా అనుకుంటూ. రవి వచ్చాడు ఆఫీసు నుంచి. అతనల్లంత దూరంలో చూడగానే, బాబు, నీ తండ్రి లాంటి వాడిని, చాలా ఆపదలో ఉన్నాను, నన్ను లోపలికి కృష్ణవేణమ్మ గారి వద్దకి తీసుకెళ్ళు, నీకు చాలా పుణ్యం ఉంటుంది. నే వచ్చి గంటైంది, ఈ గూర్ఖా రాక్షసుడు నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు అన్నాడు నరసింహం గబగబా. ఏమిటి మీ ఆపద, అది తర్వాత చెబుతా, చాలా అర్జెంటు తొందరించాడతను. ముందు మీరెవరో చెప్పండి. విసుగ్గా చూసి, నా పేరు నరసింహం, చాలా అన్నాడు. మీ పనేమిటో చెప్పండి. నా భార్య ఆపదలో ఉందయ్యా అంటే మీనామేషాలు లెక్కిస్తావేమిటి? నేను ఆవిడకు ఈ విషయం చెప్పాలి. ఫోనులో చెప్పితే నమ్మదని నేనే నేరుగా వచ్చాను. బాధ కోపం మిళితమైన స్వరంతో అన్నాడతను. ఆమె ఎందుకు సాయం చేస్తుంది? అల్లుణ్ణి కనుక టక్కున సమాధానం చెప్పాడు. మీరు ఆవిడ అల్లుడా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం వింతగా ఉందా? అవును, ఆవిడ అల్లుణ్ణి, స్వయాన ఆవిడ కన్న కూతురి మొగుణ్ణి. ఇక చాలా వింతగా చూస్తూ ఉండిపోయాడు రవి. చాలా ఏళ్ల క్రితమే మేం ఈ ఇల్లు వదిలి వెళ్ళాం. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని నన్ను నా భార్యని తన్ని తరిమేసిందావిడ. నా కూతుర్ని మాత్రం పెంచుకుంటుంది. ఇప్పుడు నా భార్యకి చాలా ప్రమాదంగా ఉంది. హార్ట్ అటాక్ వచ్చింది. పూర్ణ నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశాను. ఇదిగో టికెట్. చూశాడు రవి ఆశ్చర్యంగా. నా వెంట రండి అని లోపలికి తీసుకెళ్లి అతన్ని వరండాలో వదిలేసి తిరిగి తన మానాన్న తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చుని ఏదో పని చూసుకుంటుంది కృష్ణవేణమ్మ గారు. ఎదురుగా వెంకట్రామయ్య నుంచుని ఆ సంవత్సరం రావలసిన మక్తా విషయాలు, తోటలకి వేయవలసిన ఎరువులు, పంపు సెట్లు, బాగోగులు చెబుతూ ఉన్నాడు. అత్తగారు, చాలా ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆ హాల్లో అడుగుపెట్టి పిలిచాడు నరసింహం. చప్పున తలెత్తి చూసింది ఆమె. అతను చూడగానే రక్తం చివ్వున ముఖానికి ఎగజిమ్మింది. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. అత్తగారు మళ్ళీ పిలిచాడు అతను. చివ్వున కుర్చీలోంచి లేచింది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఇది ఎవరిలో తెలుసా? గెట్ అవుట్ ఫస్ట్. ఎక్కడా? గూర్ఖా ఏం చేస్తున్నాడు? ఇతన్నెవరు రానిచ్చారు లోపలికి? వాగ్బాణాలు తీవ్రంగా వదులుతుందామే. దానికి తడబడకుండా అన్నాడు నరసింహం. నేనెలా వచ్చానో, నేనెవరినో ఇప్పుడేమి చెప్పే స్థితిలో లేను. కానైతే ఒకటే మాట చెప్పి వెళదామని వచ్చాను. అంటే మీ ఏకైక పుత్రిక, ముద్దల కూతురు, మీ స్వప్న కన్న తల్లి పూర్ణ నర్సింగ్ హోంలో చావు బ్రతుకుల్లో ఉంది. మీరు తల్లి కూతుళ్ళు, ఆ తల్లి కూతుళ్ళు ఆఖరిసారైన ముఖాలు చూసుకునే అవకాశం కల్పించాలనే వచ్చాను. అది పూర్ణ నర్సింగ్ హోంలో హార్ట్ అటాక్ వచ్చి స్పృహలేని స్థితిలో ఉంది. ఆ పైన మీ ఇష్టం. ఎంతో నిరాశకి లోనే ఇక జీవితంలో మరేమీ దక్కదనుకునే స్థితిలో ఆ విషయం కాస్త చెప్పి చివాలన వెళ్ళిపోయాడు నరసింహం. అతను చెబుతూ ఉంటే, చెప్పి వెళుతూ ఉంటే అతని వేషాన్ని వైఖరిని చూస్తూ అప్రభితులైపోయారిద్దరూ.
ముందుగా కృష్ణవేణమ్మ గారి షాక్ నుంచి తేరుకున్నారు. చప్పున ఫోన్ వద్దకు వెళ్ళి డైరెక్టరీ చూసి ఫోన్ తిప్పారు. హలో హలో, నేను కృష్ణవేణమ్మని మాట్లాడుతున్నాను. అవును, ఆ కృష్ణవేణమ్మనే. నమస్తే. మీ నర్సింగ్ హోంలో ఎవరైనా లేడీ పేషెంట్ హార్ట్అటాక్ వచ్చి చేరారా? చెక్కు చెదరకుండా ప్రశ్నించింది. అవునండి, అవతల నుంచి సమాధానం వచ్చింది. పేరు చెప్పాడు డాక్టర్ కృష్ణ. ఇప్పుడెలా ఉంది? ఐఎమ్ సారీ, ప్రాణం పోయి అరగంట అయింది. ఆమె తాలూకు వ్యక్తి అడ్మిట్ చేసి వెళ్ళాడు. ఇంతకీ ఆమె మీకేం కావాలి? అయ్యో, చప్పున ఫోన్ వదిలేసుకు కూలబడిపోయింది. కృష్ణవేణమ్మ గారు, ఇన్నేళ్లుగా పంతాలతో పట్టింపులతో రాయిగా మారిపోయిన ఆమె గుండె ద్రవించింది. నిలకడ తప్పింది. ఆమె కళ్ళు సజలాలవుతున్నాయి. పేదాలు అదురుతున్నాయి. మనిషంతా కంపించిపోతుంది. వెంకట్రామయ్యకంతా ఆశ్చర్యంగా వింతగా ఉంది. అవునమ్మాయి గారు, ఈ తోట మీ తాతయ్య గారే దగ్గరుండి నాటించారు. మీ నాన్నగారు అప్పుడు లేరు. మీ అమ్మగారు మీ మామయ్య గారు కొన్ని మొక్కలు నాటారు. మీరు మీ మామయ్య గారబ్బాయి 2 మొక్కలు నాటారు. ఇవిగో ఈ 2 ఆ మొక్కలు. ఈ మాధవీలత తీగ నేను రెంటికి అల్లాను. అప్పుడు అంటూ మామిడి తోటలా ఉండే మీ కుటుంబం మీ అమ్మమ్మ గారితో మీ నాన్నగారు పంతాలకి వెళ్ళి వేరుపడటం వల్ల విడిపోయింది. మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. మీ మామయ్య గారు పోయారు. దాంతో ఆ కుటుంబం చెల్లాచెదురైపోయింది. మీ అత్తయ్య ఒక్కతే ఇక్కడ ఉంటుంది. ఆమె కొడుకు కూతురు పట్నం వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి ఏదో పెద్ద జబ్బే వచ్చింది అన్నారంతా. అయినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు. ఆయన మీ అమ్మమ్మ గారిని చాలా బాధ పెట్టారు. తల్లి కొడుకులు వేరు పడిపోయారు. అసలింతకీ చెప్పనే లేదు. ఆయన ఆమె సొంత కొడుకు కాదు. మీ అమ్మమ్మ గారి మామగారులు 3. పెద్ద ఆయనకి మగపిల్లలు లేరు. మీ అమ్మమ్మ గారి భర్త, ఆయన బావగారు, పెద్ద ఆయన కూతురు, అంతే ఆ కుటుంబానికి సంతానం. అంచేత బావగారి కొడుకుని దత్తత తీసుకుంది. మీ అమ్మగారు చాలా గారంగా పెరిగారు. ఆమె తన ఇష్టారాజ్యంగా పెరిగింది. అది మీ మామయ్య గారు సహించలేకపోయారు. దాంతో మీ అమ్మమ్మ గారితో విడిపోయారు. పెద్దాయన కూతురు కొడుకే ఈ ఊరి కరణంగా ఉన్నారు. ఇంకో దూరపు బంధువే అక్కడ మీ ఇంట్లో అజమాయిషిగా లెక్కాడొక్కా చూస్తూ ఉన్నారు. మీ ముత్తాత గారు ఈ తోటకి ఎలమావి తోట అని పేరు పెట్టుకున్నారు. ఆయనకి ఈ తోట అంటే ఎంతో ప్రేమ. దీన్ని ప్రాణప్రదంగా చూసుకునేవారు. మేము ఈ తోటకి వంశపారంపర్యంగా కావలి ఉంటున్నాము. మాకు ఈ తోటమాలితనం అంటే ఇష్టం, ప్రాణంతో సమానం. తోటమాలి శివయ్య చెప్పిందంతా శ్రద్ధగా విన్నారంతా. వాళ్ళందరికీ ఏదో సినిమా కథ వింటున్నట్టుగా ఉంది. స్వప్న మనసులో ఎన్నో ఆలోచనలు. ఈ కుటుంబం వెనుక ఎంత చరిత్ర ఉంది? తన తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారా? అమ్మమ్మకి దత్తు కొడుకు ఉన్నాడా? ఆయన సంతతి ఎవరో? తన తండ్రి ఎక్కడున్నాడో? తల్లి ఎలా ఉందో? ఆమె ఎలా ఉంటుందో? అమ్మమ్మ వాళ్ళిద్దరూ తన 3వ ఏటే పుష్కరాలకి వెళ్ళి గోదావరిలో మునిగిపోయారని చెప్పింది. ఎందుకలా చెప్పింది? ఒక్కగానొక్క కూతురంటే ఆమెకి ఇష్టం లేదా? ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు, ఆ కూతురి కోసం దత్తత తీసుకున్న కొడుకునే దూరం చేసుకుంది. మరి ఆమెని ఎందుకు దూరం చేసుకుంది? వాళ్ళకి తనొక్కతే సంతానం అంటూ చెప్పింది. ఇంకా ఎందరున్నారో? అన్నం లేరా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళని కలుసుకోవటం ఎలా? స్వప్న గీత పిలుపుకి ఉలిక్కిపడింది. మీ బంధువులు ఇక్కడున్నారన్నావే, వాళ్ళని చూసేద్దామా? ఉలిక్కిపడింది స్వప్న. అమ్మో, ఇంకేమైనా ఉందా? అమ్మమ్మకి తెలిస్తే ప్రాణం పుచ్చుకుంటుంది. తోట తప్ప మరేది చూడకూడదని ఒట్టు వేయించుకుని మరీ పంపింది. నవ్వింది విజయ. మీ అమ్మమ్మదంతా ఛాందసం. మనం వెళ్ళి చూసేస్తే ఆవిడికి తెలుస్తుందా ఏమిటి? ఎంతసేపని మీ తోట అందచందాలు చూస్తూ గడుపుతాం, పదవే. వద్దు. తనలో ఆ ఇంటికి వెళ్ళి ఆమెను చూసి ఆమె కొడుకు కూతురు ఎక్కడికి వెళ్లారో తన తల్లిదండ్రుల విషయం తెలిసేమో కనుక్కోవాలని ఉంది. కానీ అమ్మమ్మగారి మాట బంధిస్తూ ఉంది. మరేం చేద్దామే? అడిగింది విజయ. డ్యాన్స్ చేద్దామే, నవ్వుతూ అంది గీత. హతోస్మి, ఈ ఊళ్ళో మనం డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే టికెట్ లేని సినిమా అంటూ వచ్చేస్తారు, అంది సౌందర్య. రానివే, వచ్చిన వాళ్లలో ఎవరైనా అందగాడుంటే పెళ్లి చేసుకుందువు గాని, అంది విజయ. అబ్బా, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్లు ఎక్కడికి వచ్చినా నీ పెళ్లి గొడవేనా? విసుక్కుంది గీత. గీత, అందమైన అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడూ పెళ్లి చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఏ దేశమేగినా ఎందు కాలేడినా చూసుకో తగిపట్టి సౌందర్యవరిని అన్నది మన ఏకైక స్లోగన్, అంది విజయ. ఏడ్చినట్టే ఉంది. వినయ మాటలకి కస్సుమంది సౌందర్య. శుభమ అంటూ పెళ్లి మాటలు అంటూ ఉంటే ఏడ్చినట్టుగా ఉందంటావా రాస్కెల్? పల్లెటూళ్ళంటే ఏమిటనుకున్నావు? అందానికి నిలయాలు.
ఆనందానికి ఆలయాలు, సిరి సంపదలకి నెలవులు, మంచితనానికి ఇంకేం చెప్పాలబ్బా. పరీక్షలతోనే తెలుగు మర్చిపోయాను. కొలువు కోటాలు కాబట్టి ఓ బేల. ఇక్కడికి వచ్చింది కేవలం కాలక్షేపానికే కాదు, తగిన మొగుడిని వెతుక్కోవాలి నువ్వు. ఈ రోజుల్లో పెళ్ళంటే ఎంత కష్టం. మనం వరుడిని వెతుక్కుంటే మనవాళ్ళకి సులువుగా ఉంటుంది. ఏమంటారా మీరంతా? నేను రైటా, వినయ రైటా చెప్పండి. ఇదేం తెలుగు సినిమానా లేకపోతే నవలనా? పల్లెటూరికి వస్తే పెళ్లి కొడుకులు దొరికిపోవటానికి. ఇది తెలుగు జీవితం. మన సాంప్రదాయం వేరు. చూసేయగానే ప్రేమించలేం. ఇష్టపడిన పెద్దలు రావాలి, చూడాలి, అంగీకరించాలి, కట్న కానుకలు మాట్లాడుకోవాలి, తర్వాత ముహూర్తాలు. ఆరిందలాగా చెప్పింది వినయ. ఓ సోస్, ముసలమ్మ కబుర్లు చెప్పొద్దు. నువ్వు చెప్పింది అర శతాబ్దం కిందటి మాట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చేయటం భారమైపోయి ప్రేమించి పెళ్లి చేసుకోమని చెబుతున్నారు తెలుసా? అంది విజయ. తల పట్టుకుని కూర్చుంది స్వప్న. ఏమ్మా తలనొప్ప? కొంటిగా అడిగింది సౌందర్య. కాదే విరహం, కవ్వింపుగా అంది గీత. అరెరే, అదైతే డేంజరే. నా మాట విని వెంట తామరాకు బెడ్డింగ్ ఏర్పాటు చేయండి. శైత్యోపచారాలు చేస్తేనే కానీ అది తగ్గిపోదు అంది సౌందర్య నవ్వుతూ. అబ్బా, గట్టిగా అరిచింది స్వప్న. ఏమమ్మాయ్? ఇదిగో ఇటు వినండి. నాకెందుకో మనసు బాగాలేదు. అనవసరంగా చికాకు పుట్టుకొస్తుంది. ఏడ్చేద్దామనిపిస్తుంది. గట్టిగా కేక వేయాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి కొంచెంసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అంతా గప్చిప్మని మౌనంగా ఉండిపోయారు. నిమిషం తర్వాత కాఫీ పట్టుకుని వచ్చింది వినయ. థ్యాంక్స్ అని కాఫీ అందుకుని తాగేసి అలసటగా కుర్చీలో వాలిపోయింది. సౌందర్య మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి, అంతా పాడు చేశావే, మూడ్ చెడిపోయింది నీ సీరియస్నెస్తో. అసలు పిక్నిక్ చార్మ్ పోయింది అంది దిగులుగా. ఫక్కున నవ్వింది స్వప్న. కొంటిగా కనుచివర్ల నుంచి చూసింది. అమ్మ హీరోయిను కళ్ళు పెద్దవి చేసి గుండెలపై చేయి వేసుకుంటూ అంది సౌందర్య. ఏమిటి? అడిగింది గీత. చూసావా దీని ఫోజు? ఊరికే దబాయించి మనల్నందరినీ హడలగొట్టేసింది. మళ్ళీ ఫక్కున నవ్వింది స్వప్న. కాకపోతే ఏమిటే, ఎప్పుడు ఆ కబుర్లు, మరో యావలేనట్టు, మరో విషయం లేనట్టు ఎప్పుడు పెళ్లి కబుర్లేనా? చూపించావు కదే టెక్కు. ఏమిటే విజయ? అడిగింది గీత. విజయ్ ఏదో సమాధానం చెప్పబోయింది. అంతలో తోటపాలి శివయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు పైకి. అతని వెంటే మణి కూడా వచ్చాడు. ఇద్దరి ముఖాల్లోనూ సీరియస్నెస్. అమ్మాయి గారు, అమ్మమ్మగారు ఫోన్ చేశారు. మిమ్మల్ని ఉన్న పలాను బయలుదేరి రమ్మన్నారు. ఎంత వేగంగా రాగలిగితే అంత వేగంగా రమ్మన్నారు. మనం బయలుదేరి వెళదాం. సామానులు అవి ప్యాక్ చేసి శివయ్య తెస్తాడు అన్నాడు మణి. అవునమ్మాయి గారు అన్నాడు శివయ్య. స్వప్నకి చిరాకేసింది ఆ కబురు వినగానే. ఏమిటే అమ్మమ్మ ధోరణి? హాయిగా పిక్నిక్ అని అడిగి వచ్చావు కదా, ఇంత అర్జెంటుగా ఫోన్ ఏమిటి? ఏం కొంప మునిగింది అనుకుంది. మిగతా అందరూ మతిపోయినట్టుగా అయిపోయారు. ఉత్సాహం అడిగిపోయింది. పొంగే పాలపై చన్నీరు చిలకరించినట్లు అయ్యింది. నిరాశగా నిస్పృహగా చూశారు అంతా ఆమె వైపు. బయలుదేరుదామా అమ్మా? వినయంగా అడిగాడు మణి. విషయం చెప్పలేదా? లేదమ్మగారు. ఆ మాటకొస్తే ఫోన్ చేసింది అమ్మమ్మగారు కాదు, వెంకట్రామయ్య గారు. ఆయన గొంతులో ఏదో గాబరా, ఆందోళన, దుఃఖం కనిపించాయి. నేను వివరంగా అడగలేకపోయాను. అయినా ఆయన అంత వ్యవధి కూడా ఇవ్వలేదు. విషయం కాస్త చెప్పేసి చప్పున బయలుదేరి రమ్మన్నారు అన్నాడు మణి. వెంకట్రామయ్య గారు ఫోన్ చేశారా? అడిగింది స్వప్న. అవునమ్మా, వెంటనే బయలుదేరాలి మనం. ఇప్పటికే 10 నిమిషాలు ఆలస్యమైంది అన్నాడు మణి సమాధానంగా. చిరాగ్గా చూసింది స్వప్న. ముహూర్తం మించిపోతున్నట్టు, అమృత గడియలు వెళ్ళిపోతున్నట్టు, అవతల ఆలస్యమైతే ఉరి తీసేస్తారనో అన్నట్టుగా త్వరపెడుతున్న మణిని చూసి విసుక్కుంది. అయినా చేసేది లేక ప్రయాణమైంది. అంతా అనుసరించారామని. ఆ సమయానికే వాళ్ళ లగేజ్ అంతా ప్యాక్ చేసింది శివయ్య కూతురు లక్ష్మి. ఆమెతో ఆ పని చేయించింది వినయ. ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పింది స్వప్న. కార్లు 2 బయలుదేరాయి. ఊరి పొలిమేర హద్దుల్లో కార్లకి ఎదురుగా నడిచి వస్తున్న ఓ స్త్రీని చూసింది. అమ్మాయి గారు, ఆమె మీ మామయ్య భార్య సుందరమ్మ గారు అన్నాడు మణి. అంతలో కారు దాటేసిందామెని. ఆ క్షణంలో సగంలో ఆమె కారు వైపు, స్వప్న ఆమె వైపు చూశారు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఆ క్షణంలోనే. పవిత్రంగా మూర్తిభవించిన మాతృత్వంలా, ఆత్మవిశ్వాసంలా కనిపించిందామె స్వప్నకి. ఆమె ఏమీ మాట్లాడలేదు. కారు వేగం పుంజుకుంది. అమ్మమ్మగారు ఫోన్లో మాట్లాడి అయ్యో అంటూ నేలపై పడిపోగానే వెంకట్రామయ్యకు గుండె బేజార్చిపోయింది. పెద్దమ్మగారు, అమ్మగారు, అమ్మమ్మగారు అంటూ గాబరాగా పిలిచాడు.
అయితే అమ్మమ్మ గారు స్మృతి తప్పిపోయారు. అతని పిలుపులకి పలకలేదు. దాంతో మరీ గాబరా పడ్డాడు వెంకట్రామయ్య. వెంటనే కేకలు వేశాడు. దాంతో వంటింటి నుంచి ఆయా, బయట నుంచి తోటమాలి పరిగెత్తుకు వచ్చారు. అక్కడ ఆ స్థితిలో ఉన్న ఆమెను చూసి గుండె చెరువైపోయింది వాళ్ళకి. ఆదుర్దా పిలిచి పిలుపందుకు సమాధానం ఇవ్వని కృష్ణవేణమ్మ గారిని చూసి ఆందోళనగా అటు ఇటు వెళ్లారు. ఆయా వెళ్ళి రవితో విషయం చెప్పింది. ఏమైంది బాబు? అమ్మగారు ఉలుకు పలుకు లేకుండా పడిపోయారు. సమయానికి అమ్మాయి గారు కూడా లేరు. ఆ జిత్తుల మారి ముండా కొడుకు వెంకట్రామయ్య ఏం చేస్తాడో ఏమో, చప్పున రండి బాబు అంది ఏడ్చేస్తూ. రవికి అంతా వింతగా అనిపించింది. ఇంతదాకా జెమినీ సర్కస్లో పెద్ద పులిలాగా ఉండే అమ్మమ్మగారు కేవలం ఇది అనుకుంటూ గబగబా వచ్చాడు. స్వాతి కూడా అతన్ని అనుసరించి వచ్చింది. హాల్లో పరిస్థితి చూడగానే అతనికి హాల్లో అశుభం కనిపించినట్టయింది. చప్పున అంతకి అరగంట పూర్వం అశుభం కనిపించినట్టయింది. చప్పున అంతకి అరగంట పూర్వం నరసింహం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్మృతిలో లేదు. అతనికి వెంటనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఆయా, అమ్మమ్మ గారిని మెల్లగా బెడ్పై పడుకోబెట్టండి అన్నాడు. వెంటనే ఆ ఏర్పాట్లు చేసింది. తర్వాత ఫోన్ వద్దకి వెళ్ళాడు. ఇంకా క్రీడలు కాకుండా వేలాడుతున్న ఫోన్ అందుకుని వెంటనే వెంకట్రామయ్యని అడిగాడు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? అతను పెదవి విరిచాడు. రవి ఎక్స్చేంజ్కి రింగ్ చేశాడు. ఎంక్వైరీస్ నుంచి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో అడిగి తెలుసుకుని అక్కడికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాడు. అతనికి తల తిరిగినట్టయింది. తమాయించుకుని ఆమె డెడ్ బాడీని అక్కడికి చేర్చే ఏర్పాటు చేయమని, వెంటనే వచ్చి అమ్మమ్మ గారిని చూడమని కోరాడు. తర్వాత వెంకట్రామయ్యకి స్వప్న ఎక్కడికి వెళ్ళిందో కనుక్కొని అక్కడికి లైట్నింగ్ కాల్ బుక్ చేసి తక్షణం ఉన్నదాన్ని పళంగా బయలుదేరి రమ్మని విషయం చెప్పొద్దని చెప్పి బయటికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా, వింతగా, కోపంగా, అవమానకరంగా పరిస్థితి చేజారి అధికారం అతని వైపుకు పరుగు తీస్తున్నట్టు చూశాడు వెంకట్రామయ్య. అయితే రవి ఆయన కేసి బదులుగా చూసిన చూపు ఆయన్ను మరీ ఊహించేందుకు అవకాశం ఇవ్వలేదు. వినయ విధేయతలు గల గుమస్తాలాగా ప్రవర్తించాడు. సిటీ లిమిట్స్లోకి వచ్చేసింది కారు. అప్పటికి దాదాపు 9 గంటలై ఉంటుంది. స్వప్న పిలిచింది సౌందర్య. అంతదాకా ఆలోచనలో మునిగిపోయి ఏమీ మాట్లాడకుండా తార్ రోడ్డు వెంట వేగంగా వెళుతున్న కారుని ఏకాగ్రతతో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా కారుని హైదరాబాద్ చేర్చటమే తన ధ్యేయం అన్నట్టుగా డ్రైవ్ చేస్తున్న మణినే గమనిస్తున్న స్వప్న సౌందర్య పిలుపుకి ఉలిక్కిపడింది. మీ అమ్మమ్మ ఎందుకు పిలిపించి ఉంటుందే? ఏముంది, ఎవరో రేపు పెళ్లి చూపులకి వస్తానని ఫోన్ చేసి ఉంటారు. ఆ విషయం చెప్తే స్వప్న రాదని తను కాక వెంకట్రామయ్యతో ఫోన్ చేసి ఉంటుంది అంది గీత. అంతేనంటావా? నిస్పృహతో అడిగింది విజయ. మరి ఇంకేం కొంప మునిగిపోయే అర్జెంటు పను ఉందే? కిరణ్. అదేం అయి ఉండదులేవే, ఏదో అర్జెంటు పని లేందే రింగ్ చేయించి ఉండదు అంది షీల. అర్జెంటా నా తలకాయ. జెమిని పులిలాంటి అమ్మమ్మ గారికి అలాంటి మనస్తత్వం ఉండే పెద్దలకి మనమంటే ఎలర్జీ. అసలు మనం వాళ్ళ మాట వింటామా? వినమా? టెస్ట్ చేయాలని అలా చేయిస్తారు. అసలు మనం లొంగి ఉంటే మనతో ఆటలాడిస్తారే ఈ పెద్దవాళ్ళు అంది సౌందర్య. స్వప్న సమాధానం ఇవ్వలేదు. నియాం లైట్లకేసి చూస్తూ ఉండిపోయింది. ఓ సినిమా హాలు ముందుగా దూసుకెళ్తుంది కారు. స్వప్న కెవ్వున కేకేసింది షీల. ఏమిటేం? ఈ పిక్చర్ ఈరోజే ఆఖరే. మై గాడ్, మొన్న వేశాడు, అప్పుడే చేంజ్ చేస్తాడా? చచ్చేమే ఎలాగే? ఏం, ఇది చూచి తీరాల్సిన పిక్చరే. హోటల్లో టిఫిన్ దట్టించేసి సినిమా చూద్దాం. స్వప్న, సినిమా వద్దు, ఏం వద్దు. బోర్డు సినిమా పోతే పోయింది. ఇంకో టర్న్లో చూడొచ్చు, లేదా సిటీలో మరే థియేటర్కైనా మారిస్తే చూడొచ్చు. అమ్మమ్మ గారు ఎందుకోసం ఫోన్ చేశారో ఏమిటో, త్వరగా వెళదాం పదా అంది వినయ. కట్టిపెట్టే అమ్మమ్మ కబుర్లు. సెకండ్ షో చూసి ఇంటికి వెళితే ఏం మునిగిపోదు. ఈలోగా థర్డ్ వరల్డ్ వార్ రాదు. చైనాలో వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మెరుపుదారి చెయ్యరు. అంతగా అమ్మమ్మ గారు కేకలేస్తే దారిలో కారు ట్రబుల్ ఇచ్చిందని చెబుదాం అంది సౌందర్య. అంతదాకా ఆందోళనగా ఉన్న స్వప్నకి అలాగే చేద్దామనిపించింది. ఏ సమాధానము ఇవ్వకుండా మణి అంది. వెనక్కి చూడకుండా వేగం తగ్గించకుండా, అమ్మాయి గారు నా మాట వినండి, నేరుగా ఇంటికి వెళ్ళిపోదాం. సినిమా చూసి వెళితే అమ్మమ్మ గారు ఏమీ అనకపోవచ్చు. కారు దారిలో ట్రబుల్ ఇచ్చిందన్నా నమ్మేయచ్చు. కానీ అమ్మాయి గారు ఎందుకో నాకు అది నచ్చటం లేదు. మనం నేరుగా వెళ్ళిపోదాం. అంతగా అయితే ఇంటి వద్ద విషయం కనుక్కుని వెంటనే వచ్చేద్దాం అన్నాడు మణి. ప్రతివాడు మనకి గార్డియనే, సలహాలిచ్చేవాడే నసికింది విజయ. పోనీ థియేటర్ నుంచి ఫోన్ చేద్దాం. అదిగో హోటల్ వచ్చేసింది.
ఇక్కడ టిఫిన్ తీసుకుంటూ ఇక్కడి నుంచే ఫోన్ చేద్దాం, తర్వాత ఎలా అవసరమైతే అలా చేద్దాం అంది సౌందర్య. సౌందర్య, ఏమిటే? నా మనసేం బాగోలేదు, ముందు ఇంటికి వెళదాం, అందుకే పిక్చర్ చూద్దాం, రిలాక్స్ అవుదాం. నో, దృఢంగా అందామే. కారు వెళుతూనే ఉంది. ఓ నిమిషం ఆగి, అంతగా అయితే నువ్వు దిగేయ్, నీకు తోడుగా షీలానో విజయో గీతో ఉంటుంది, పోతారు అంది. బరువుగా ధ్వనించింది ఆమె గొంతు. చప్పున అంది సౌందర్య. స్వప్న, నన్ను ఫూల్ అనుకో, వద్దు, నువ్వు లేకుండా సినిమాకి వెళ్తానటే. సరదాగా పిక్నిక్ అనుకున్నాం, అది మధ్యలో బ్రేక్ అయింది. పిక్చర్ లాస్ట్ డే అనుకుని చూద్దాం అనుకున్నాం, అంతేకాని నిన్ను మధ్యలో డ్రాప్ చేసి పిక్చర్కి వెళ్ళేంత ఫూల్ని కాదు. పద, అందరం ఇంటికే వెళదాం అంతా. నడి సముద్రంలో మునిగిపోతున్నట్టున్న మనిషి గడ్డిపోచ దొరికిన ఆలంబనంగా పట్టుకున్నట్టు ఫోన్ వార్త అందినప్పటి నుంచి ఆందోళనతో ఉన్న స్వప్న, సౌందర్య ఆత్మీయతానురాగాలు మూర్తిభవించినట్టుగా అలా అనేసరికి ఆమె కరిగిపోయింది. చప్పున సౌందర్య చేయి అందుకుని ప్రేమగా నిమిరింది. ఆ స్పర్శలో స్వప్న మనసుని చదివేసింది సౌందర్య. అంతలో కారు ఇంటి ముందు ఆగింది. అందరూ తొలిసారిగా భూమి మీద కాలు మోపుతున్న జింక పిల్లలా దూకేశారు కారులోంచి. ఎదురుగా భీకరమైన నిశ్శబ్దంతో బడబాగ్ని దాచుకున్న సముద్రంలా కనిపించింది ఆ భవనం. తెలియని ఆందోళనతో, భయంతో అంతా ఒక్కసారిగా లోపలికి పరుగులాటి నడకతో వెళ్లారు. హాల్లోకి వచ్చి అమ్మమ్మని ఆ స్థితిలో చూడగానే స్వప్నని తల తిరిగినట్టయింది. అమ్మమ్మ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళింది. ఆ గొంతులో దుఃఖం, బాధ, ఆందోళన అన్నీ మిళితమై ఉన్నాయి. స్వప్నగారు, మృదువుగా పిలిచాడు రవి. అమ్మమ్మగారి బెడ్ మీద కూర్చుంటూ చప్పున తల తిప్పి చూసింది స్వప్న. ముఖంలో కోపం చోటు చేసుకుంది. ఏమిటి సంగతి? నీకెందుకీ అధికారం అన్నట్టుగా చూసింది. ఇలా రండి, గంభీరంగా అన్నాడు రవి. మంత్రరుద్ధ భుజంగంలా వచ్చింది స్వప్న. అది చూసి వెంకట్రామయ్య తన చేతిలోని అధికారం పూర్తిగా జారిపోయిందనుకున్నాడు. కోటలో పాగా వేశాడనుకున్నాడు. మీ అమ్మగారు చనిపోయారు. పూర్ణ నర్సింగ్ హోంలో హార్ట్అటాక్ వచ్చిపోయారు. మీ తండ్రి గారు నరసింహం గారు వచ్చి చెప్పారు. ఫోన్ చేసి మళ్ళీ ఆ విషయం కనుక్కున్నాకే అమ్మమ్మగారు ఇలా అయ్యారు. ఈ స్థితిలో మీకు బెంబేలు పడకుండా మనసుని గట్టిపరుచుకోండి. ఒక్క క్షణం పాటు తనున్న భవంతి గిర్రున తిరిగినట్టయింది. మా అమ్మగారు పోయారా? మా నాన్న చెప్పారా? అది విని అమ్మమ్మగారు షాక్ అయ్యారా? మిస్టర్ రవి, వాట్ డూ యూ మీన్? మీరు స్మృతిలో ఉండే మాట్లాడుతున్నారా? ఆశ్చర్యంతో, కోపంతో నమ్మలేనట్టుగా అడిగింది. స్వప్న, నేను చెప్పింది యథార్థం. మీ అమ్మగారి డెడ్ బాడీ అక్కడే ఉంది. పద చూపిస్తాను. పక్కన వరండాలోకి దారి తీస్తున్న అతని వెంటే స్వప్న విష్ణురాలిలాగా నడిచింది స్వప్న. అక్కడ బల్ల మీద ఉన్న శవాన్ని చూసింది. బక్క చిక్కిపోయి ముఖంలో కళ తప్ప మరేమీ లేని ఆ స్త్రీమూర్తిని చూడగానే ఆమె మనసు స్పందించింది. ఈమె తనకు జన్మనిచ్చిన మాతృదేవత అనుకుంది. అంతలో హాల్లోంచి వెంకట్రామయ్య వచ్చి మెల్లగా పిలిచాడు. అమ్మాయి, అమ్మమ్మ గారికి మెలకువ వస్తున్నట్టుగా ఉంది అన్నాడు. గబగబా అక్కడికి వెళ్ళింది స్వప్న. ఆమె మనసు మొద్దుబారినట్టయి ఆలోచించే శక్తిని కోల్పోయినట్టు ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అమ్మమ్మ గారికి మెలకువ వచ్చింది. స్వప్న గబగబా వెళ్ళి అమ్మమ్మగారి పక్కన కూర్చుంది. అమ్మమ్మగారు 100 లంకణాలు చేసిన వ్యక్తిలా ఉన్నారు. స్వప్నని చూడగానే గాజుగోళాల్లో ఉన్న ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి. అంతలో అతని మనసులో దుఃఖం పెళ్ళిబిక్కుతూ వచ్చింది. కూతురు పోయిన దుఃఖం, మనవరాలికి సంభవించిన కష్టం ఆమె మనసు అదుపు తప్పించాయి. కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మమ్మ కన్నీళ్లు తుడిచి, నేను వచ్చానుగా, ఇంకేం భయం లేదులే అమ్మమ్మ అంది గద్గదికంగా. అమ్మమ్మగారు ఏమీ అనలేదు. మనవరాలి చేయి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయారు. రవి అమ్మమ్మగారి మంచం దగ్గరగా వచ్చాడు. అతన్ని ఇంకా దగ్గరికి పిలిచింది. అతను దగ్గరకు రాగానే అతని చేయి అందుకుని బలహీనంగా నిమరసాగింది ఆమె. ఏటిలో కొట్టుకుపోయే వ్యక్తికి గడ్డిపోచ దొరికినట్లు ఉందామెకి. రవి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపు అలా మూగగా గడిచిపోయింది. స్వప్న, మీ అమ్మ చనిపోయిందమ్మా. పేగులో పేగుగా పుట్టి నా గుండెల్లో చిచ్చు పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిందప్పుడు. ఇప్పుడు నన్ను చిచ్చులోకి పంపిస్తూ మా లోకం నుంచే వెళ్ళిపోయింది. అది చనిపోయే వరకు నాకు దానిపై ఇంత ప్రేమ ఉందనుకోలేదు. నా గుండెని ఇంతగా బలహీనపరుస్తుందనుకోలేదు. నిన్ను కట్టుకొయిను చేసుకుని బ్రతుకుతూ ఉండినా నిన్నాళ్ళు. అయినా ఆ తాడు బలంగా తెంచేసింది మీ అమ్మ. నా గుండెను ఊపేసింది. ఆపేస్తుందేమోనని భయంగా ఉంది. అమ్మమ్మ, లాభం లేదమ్మా, నా పని అయిపోయిందేనని భయంగా ఉంది. ఆమె మాట పూర్తి కాకుండానే, మీకేం పర్వాలేదు పెద్దమ్మగారు, మీరు కోలుకుంటారు అన్నాడు.
అక్కడికి వచ్చిన వెంకట్రామయ్య చప్పున అతని వైపు చూసింది. ఆ చూపుల్లో కోపం. అతను ఆ విధంగా చొరవ చేసుకోవటం సహించలేని దానిలాగా చూసింది. వెంటనే వెనక్కి తగ్గాడతను. ఈ ముసల్ది చావటానికి సిద్ధమైనా ఇంకా టీవీ ప్రదర్శిస్తూనే ఉంది అనుకున్నాడు. స్వప్న, నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. దుష్టశక్తులు నిన్ను కబళించకుండా చూశాను. నా చూపులు రక్షణగా కోట కట్టాను. ఇప్పుడు ఆ కోట చిన్నాభిన్నమవుతుంది. నా మరణం తర్వాత నిన్ను నాలాగా ఎవరు చూసుకుంటారా అనేదే నా ఆందోళన. మన ఇంటి చుట్టూ పాములు పులులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఐశ్వర్యవంతురాలు, అందమైన అమ్మాయి, ఎవరూ రక్షణ లేనిది అంటే అందరికీ ఆశే. అందుకే నా తర్వాత నిన్ను ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి కోసం ఇన్నేళ్లు పరీక్షగా చూస్తూ ఉండినాను. నిన్ను పెళ్ళాడి ఈ ఇంటి హోదాని, ఈ ఆస్తిని, ఈ ఐశ్వర్యాన్ని కాపాడుకోగలవాడు రవి. అవును స్వప్న, నా మనసుకు నచ్చి నా పరీక్షలకి నిలిచాడు. అమ్మమ్మ, మృదువుగా పిలిచింది స్వప్న. నన్ను చెప్పని తల్లి, ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇవన్నీ చెప్పుకోలేననిపిస్తుంది. ఇతను నీకు అన్ని విధాలా తగినవాడు. రవి, జాగ్రత్తగా విను. నువ్వు నా కోరిక తీర్చాలి. స్వప్నను పెళ్ళాడు. నేనీ ఆపద నుంచి బయటపడితే నేనే మీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. లేదా నువ్వు పెళ్లి చేసుకో. ఎవరిని నమ్మద్దు. అంతా మోసగాళ్లే. ఐశ్వర్యం కేంద్రీకృతమైన చోటు చూస్తే అందరికీ ఆశే, అసూయే. నీ చుట్టూ ఉన్న మనుషులే నిన్ను దగా చేస్తారు. నీ సంపద హరించాలని చూస్తారు. నేను చాలా ఏళ్ల క్రితమే విల్లు వ్రాశాను. ఈ ఆస్తి అంతా స్వప్నకి, ఆమెను పెళ్లాడే వ్యక్తికి సమానంగా రాశాను. ఒక కాపీ మన ప్లేడరు గారి దగ్గర, ఒక కాపీ సేఫ్లో ఉంది. ఇంటికి సంబంధించిన రికార్డు, బ్యాంకు పుస్తకాలు, క్యాష్ అంతా ఆ సేఫ్లోనే ఉంది. ఇవిగో తాళాలు. ఇద్దరూ చేతులు చాచండి. అమ్మమ్మగారు, అదంతా ఇప్పుడెందుకు? మీరు విశ్రాంతి తీసుకోండి. ఇంకేదో అనబోయిన రవి ఆమె చూపులు చూసి ఆగిపోయాడు. రవి, నాది ఆజ్ఞ. నేను బ్రతికినన్నాళ్ళు అలాగే జరుపుకున్నాను. ఈ అంతిమ గడియల్లోనూ అంతే. దానికి భంగం రావటం నేను సహించను. ఆమె కంఠం బలహీనంగా ఉన్నా స్పష్టంగా పలికింది. రవి మౌనం వహించాడు. స్వప్న, రవి, మీ చేతులిలా ఇవ్వండి. నేను కలిపి చూసి ఆనందిస్తాను. ఈ చేతులున్నే కలిపితే అది బ్రహ్మముడి కంటే బలమైంది. రవి చప్పున స్వప్న వైపు చూశాడు. అదే సమయంలో స్వప్న కూడా అతని వైపు చూసింది. అప్రయత్నంగా చేయి చాచింది స్వప్న. ఏదో తృప్తితో తాను చేయి చాచాడు రవి. ఆనందంగా ఇద్దరి చేతులు ఏకం చేసింది కృష్ణవేణమ్మగారు. ఆమె కళ్ళల్లో ఏదో తృప్తి, ఏదో ఆనందం. సృష్టిలో విచిత్రం చూడు. అటు మీ అమ్మ చనిపోయింది, ఇటు మీ పెళ్లి జరిగిపోయింది. నేను మరణశయ్య మీద ఉన్నాను. ఒక కంట్లో దుఃఖం, మరో కంట్లో ఆనందం అంటే ఇదే, నీరసంగా అందామే. మెల్లిగా ఇద్దరి చేతులు వదిలేసి నీరసంగా కళ్ళు మూసుకుంది. ఇద్దరూ ఆమెకి చేరువైపు కూర్చున్నారు. జరిగిందంతా చిత్రంగా విచిత్రంగా ఉంది ఇద్దరికీ. మరికొద్దిసేపు తర్వాత ఇద్దరూ మంచం దిగి చెరువువైపు కుర్చీలో కూర్చున్నారు. అమ్మమ్మగారు కళ్ళు మూసుకొని పడుకున్నారు. మరికొద్దిసేపటికి నిద్రపోతున్నట్టుగా గమనించారిద్దరు. వెంకట్రామయ్య గారు, రవి పిలుపు విని దగ్గరగా వచ్చాడు ఆయన. చూడండి, రేపు ఉదయమే ఆమెకి అంత్యక్రియలు ఏర్పాటు చేయండి. నరసింహం గారు ఎక్కడున్నారు విచారించండి. ఎంతైనా ఆయన ఆమెకి భర్త, స్వప్నకి తండ్రి, ఈ ఇంటి అల్లుడు. ఆమె అంత్యక్రియలు ఆయనే నెరవేరిస్తే మంచిది. ఆయన స్వప్న వైపు చూశాడు. అవును, అలాగే చేయండి అంది స్వప్న గంభీరంగా. తలూపి వెళ్ళాడు వెంకట్రామయ్య. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర లేదు. అలాగే కుర్చీలో కూర్చుండిపోయారు. అయినా వేకువన ఎప్పుడో మగతలోకి జారిపోయారు. హఠాత్తుగా మెలకువైంది స్వప్నకి. చప్పున కళ్ళు తెరిచి అమ్మమ్మ వైపు చూసింది. ఆమె పడుకున్న తీరులో ఏదో అసహజత కనిపించింది. గాబరాగా అమ్మమ్మ అంటూ పిలిచింది. ఆ పిలుపు వింటూనే కళ్ళు తెరిచాడు రవి. వెంటనే అమ్మమ్మ వైపు చూశాడు. అతనికి స్వప్న పిలుపులోని గాబరాకి అర్థం కనిపించింది. పోయారు. అమ్మమ్మగారు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించిన దానిలా హాయిగా వెళ్ళిపోయారు. సుఖంగా నిద్రలోనే పోయారు. ఎంత పుణ్యాత్మురాలు! పడుకున్నది పడుకున్నట్లుగానే చనిపోయింది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. అతని ధోరణిని భంగపరుస్తూ అమ్మమ్మ అంటూ కేకేసింది స్వప్న. ఆమె గొంతులో దుఃఖం వేల అడుగుల ఎత్తు నుంచి దూకే సెలయేరులా ఉంది. స్వప్న, తొలిసారిగా పిలిచాడు రవి. చప్పున అటు చూసింది స్వప్న. మనసుని నిగ్రహించుకో. అమ్మమ్మగారు ప్రశాంతంగా పోయారు. ఆమె మనసుకి గాఢమైన దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోయారు. ఏం చేస్తాం చెప్పు, అది మన చేతుల్లో లేదు. ఆమె కళ్ళు నీటి జలదాల్లా ఉన్నాయి. ముఖం వర్షించే కారుమేఘంలా ఉంది. అంతలో వెంకట్రామయ్య వచ్చాడు. బాబు, ఎంత గాలించినా నరసింహం జాడ తెలియలేదు. ఊళ్ళో అతనుండే చోటల్లో వెతికించాను.
ఎక్కడా లేదు. భార్య పోయిన విచారంలో ఏమైపోయాడో.